సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో క్రైమ్ కామెడీకి కొత్త డైమెన్షన్ ఇచ్చిన ఇతను జాతిరత్నాలతో మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో క్లాస్ మల్టీప్లెక్స్ ప్రేక్షకులను పలకరించారు. తక్కువ సినిమాలో చేసిన ప్రతి పాత్రలో కొత్తదనం చూపించడమే నవీన్ స్టైల్. డైలాగ్ డెలివరీ, టైమింగ్, పాత్రలో లీనమయ్యే విధానం వల్ల యువతలో ఆయనకు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు అదే జోష్తో నవీన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒకరోజు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. వినోదానికి పెద్దపీట వేసిన ఈ కథలో గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడి పాత్రలో నవీన్ కనిపించనున్నాడు. ఆ పాత్రలో ఉండే వెటకారం, సింప్లిసిటీ, స్థానిక యాస ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన ఈవెంట్ లో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి సినిమా చేస్తున్నప్పుడు తాను ఇంతకు ముందు చేసిన పాత్రలు గుర్తుకు రాకూడదన్న ఛాలెంజ్ ఉంటుంది. ఏజెంట్ సాయి తర్వాత బయటికి వెళ్తే అందరూ అదే పేరుతో పిలిచేవారు. అప్పుడు జాతిరత్నాలలో జోగిపేట శ్రీకాంత్ పాత్ర చేశాను. అది మాస్క్ దగ్గరైంది. తర్వాత మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చేశాను. ఇప్పుడు అనగనగా ఒక రాజులో నన్ను పూర్తిగా కొత్తగా చూస్తారు. ఈ సినిమా చూస్తే గత పాత్రలు గుర్తుకు రావు అని అన్నారు. ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుతూ సంక్రాంతి అంటే భోగి మంటలు, పతంగులు ఎలా కామన్ ఉంటాయో మీనాక్షి సినిమా కూడా కామన్గా మారిపోయింది. ఈ సినిమాకు మీనాక్షి సరిగ్గా సరిపోయింది. చారులత పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అంటూ ప్రశంసించారు. అలాగే తన వ్యక్తిగత జీవితంపై సరదాగా స్పందిస్తూ ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటా అని నవ్వులు పోయించారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న నవీన్ అవకాశాల కోసం ముంబైలో కష్టపడ్డ రోజుల్ని ప్రస్తావించారు. రూమ్ రెంట్ కోసం, పెళ్లి సంగీత్లకు హోస్ట్గా పనిచేయటం నుంచి థియేటర్లో నాటకాలు చేయటం వరకు ఎన్నో పనులు చేశానన్నారు. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, మా మధ్య ఎలాంటి పోటీ లేదని చెప్పారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని తనకు స్ఫూర్తిగా పేర్కొంటూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన స్టార్గా ఎదగవచ్చని చూపించిన వ్యక్తి చిరంజీవి గారు, నాలాంటి వాళ్లకు దారి చూపింది ఆయనే అని తెలిపారు. ఇంజనీరింగ్ చదివి ఇంగ్లాండ్ వెళ్లిన నవీన్ నటన మీద ఉన్న ప్రేమతో తిరిగి భారత్ వచ్చి కష్టకాలాన్ని ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు అనగనగా ఒక రాజుతో మరోసారి ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి బరిలో నిలుస్తోన్న ఈ సినిమా నవీన్ కెరీర్లో మరో గుర్తుండిపోయే విజయంగా నిలుస్తుందా అనేది చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.